కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని నగర నడిబొడ్డులో ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లే మెయిన్ రోడ్డు పక్కనే రోడ్డు గుంతలు పడి శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకునే అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ సిపిఎం పార్టీ బృందం సమస్యను పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి రాముడు, 42వ వార్డు పార్టీ కార్యదర్శి సి చలపతి మాట్లాడుతూ కర్నూలు నగరంలో ప్రధానమైన ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ రోడ్డు పక్కన ఉండే లింక్ రోడ్డుకు మధ్యలో ఉండే భాగము శిథిలమై గుంతలు పడి వాహనదారులు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ఇది ఆర్ఎండ్బి వాళ్లకు సంబంధం లేదని, ఇది మున్సిపాలిటీ వాళ్లే వేయాలని ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం తప్ప సమస్యను పరిష్కరించడం లేదని, దాని కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఆర్ఎండ్బి అధికారులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలను సమీకరించి ఆందోళన చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, ఆనంద్ బాబు, జిల్లా నాయకులు గురుశేఖర్, నగర నాయకులు ప్రభాకర్, యేసురాజు తదితరులు పాల్గొన్నారు. ఈ గుంతలు పడి ప్రజలందరూ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాము. అధికారులు రోజు ఇదే రోడ్లో తిరుగుతుంటారు. కానీ ఏదైతే బస్టాండ్కు ప్రధాన రహదారిగా ఉండే ఈ రోడ్డే ఇట్లా ఉంటే ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఎట్లా ఉంటుంది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కమిషనర్ గారు వెంటనే తక్షణమే ఇలాంటి గుంతలు పడిన రోడ్డును పూడుస్తామని చాలా కాలం నుంచి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రోజు ఊదరగొడుతున్నారు. కానీ కర్నూలు నగరంలో నడి రోడ్లో ఏదైతే బస్టాండ్ ఉంటే మెయిన్ రోడ్లో గుంతలమని ఎన్నిసార్లు అధికారులు దృష్టి చేసినా అటు ఆర్ఎండ్బి అధికారులు కానీ ఇట్లా మున్సిపల్ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. తక్షణమే గుంతల్ని పూడ్చాలా, ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల నుంచి ఏదైతే ఈ రోడ్డును బాగు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.